నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కర్లకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని, భారత్ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి వెంటాడి భారత్ హతమారుస్తుందని స్పష్టం చేశారు. బీహార్ మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ పహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి మాట్లాడారు. ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్కు అమెరికన్లు వెళ్లొద్దని ఆ దేశ ప్రభుత్వం సూచించింది. మళ్లీ ఉగ్రదాడులు జరగడంతో పాటు పౌర అశాంతి నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. అందుకే జమ్మూ కాశ్మీర్లకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పరోక్షంగా తెలిపింది. పహల్గాం దాడిని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేరుగా కాల్ చేసి మాట్లాడారు. ఉగ్రవాదులను పట్టుకోవడంలో భారత్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నటుడు ఫావద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ చిత్రంపై నిషేధం విధించింది. దేశంలో ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. అబీర్ గులాల్ సినిమాలో బాలీవుడ్ నటి వాణి కపూర్, ఫావద్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఉగ్రదాడి తర్వాత అబీర్ గులాల్ సినిమాను బాయ్కాట్ చేయాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో కేంద్రం ఆ సినిమాపై నిషేధం విధించినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈసారి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వర్తో సహా ప్రధాని సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది. అమరావతి పనుల రీలాంచ్ కోసమే మే 2న మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ప్రధాని పర్యటన ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో ప్రధాని మోదీని సతీ సమేతంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపన చేసేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. గ్రామాలు స్వయం ప్రతిపత్తిగా వ్యవస్థలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. పంచాయతీల నిధులు వాటికే ఖర్చు చేయాలని అధికారులకు చెప్పినట్లు పవన్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం స్టాళ్లను పరిశీలించిన పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులపై ఫోటో ప్రదర్శన తిలకించారు. ఉగ్రదాడి మృతులకు పవన్ కళ్యాణ్ అధికారులు సంతాపం తెలిపారు. అధికారులు ఉద్యోగుల సహకారంతో అనతి కాలంలోనే 1000 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించినట్లు వివరించారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు శశిభూషణ్ కుమార్, కృష్ణతేజకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాలకు నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.